నమస్తే తెలుగువారి మన సాక్షి టీవీకి స్వాగతం. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగువారి మన సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. ఇవాళ వేదికలో అతిథిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ కన్వీనర్ మేడపాటి వెంకట్ గారు. వెంకట్ గారితో మాట్లాడాలనుకోవాలన్న తెలుగు ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్లు 914023310686 అలాగే 919505508601. ఐ రిపీట్ ది నంబర్స్ 914023310686 919505508601. వెంకట్ గారు వెల్కమ్ టు వేదిక ప్రోగ్రామ్ సార్. ముఖ్యంగా మనం చూస్తుంటే ప్రస్తుతం మీరు ఎన్ఆర్ఐ వింగ్ గా ఉన్న కన్వీనర్ గా ఉన్నారు, అలాగే ఎన్ఆర్ఐలతో కూడా మీరు ఇంటరాక్షన్ రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. ఏ విధంగా అనిపిస్తుంటుంది ఇటువంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం? సో ఎక్సైటింగ్ ఉంటుందండి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ అవ్వచ్చు. ఏ దేశాల్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళు ఈ నెంబర్స్, మీరు చెప్పే నెంబర్స్ ద్వారా కాల్ చేయడం ద్వారా వాళ్ళతో డిఫరెంట్ విషయాల గురించి షేర్ చేసుకోవడానికి, వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా క్రేజ్ కూడా ఉంది విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలో కానీ, ఎందుకంటే రెగ్యులర్ గా కాల్స్ రావడం లేకుంటే స్పందన వచ్చే తీరును గమనిస్తుంటే అనిపిస్తుంటుంది. మీకు రిసీవింగ్ ఎలా ఉంది? పార్టీ పట్ల కానీ పార్టీ పైన అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహించడంలో చూస్తున్న పద్దతిలో కూడాను ఎన్ఆర్ఐలు ఎలా మిమ్మల్ని సంప్రదిస్తున్నారు? ఎన్ఆర్ఐలు ముందు నుంచి చాలా యాక్టివ్గా ఉన్నారండి. గత 2-3 సంవత్సరాలుగా పార్టీ స్థాపించక ముందు రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్న టైంలో కూడా అంతకుముందు కాంగ్రెస్ కి అంత క్రేజ్ ఉండేది కాదు. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన టైం నుంచి మన తెలుగువారు వివిధ దేశాల్లో, అమెరికానే కాదు ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, చాలా కంట్రీస్ లో విపరీతమైన క్రేజ్, విపరీతమైన అభిమానం ఉండేది. అది రాజశేఖర రెడ్డి గారి మీద అట్లా కంటిన్యూ అవుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ట్రాన్స్లేట్ అయింది. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన తర్వాత ఇంకా తెలుగు వాళ్ళు చాలా మంది, ఎస్పెషల్లీ అమెరికా, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా డే టు డే బేసిస్ ఫాలో అవడము పార్టీ యాక్టివిటీస్ గురించి. జగన్ గారు ఓదార్పు యాత్ర చేస్తున్న రోజులు ప్లేస్ టు ప్లేస్ ఎట్లా స్పందన ఎలా ఉందో అని చూస్తూ దానికి తగ్గట్టుగా వివిధ కార్యక్రమాలు మన తెలుగు వాళ్ళు కూడా వాళ్ళు ప్రాంతాల్లో కండక్ట్ చేసుకోవడం అది సాంప్రదాయంగా సాగుతూనే ఉందండి. కాల్ రావడం మొదలు పెట్టారండి. ముందు కాలర్ షేక్ అలీవా కోవిడ్ నుంచి మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. అలీవా గారు నమస్తే అండి. హలో, నమస్తే సార్. నమస్తే చెప్పండి. నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో నీకోసం యాత్ర చేస్తారు కదా, ఆ యాత్రలో ఏమన్నా అంటే సమస్యలు చెప్పేస్తాడైనా సపరేట్ కట్టండి అంటున్నాడు. సినిమా హాళ్లలో, బయట గ్యాలరీలో బుక్కల నుంచి ఫామ్ వస్తాను, మీరు అన్ని సపరేట్లు కట్టండి, అందరు సపరేట్లు కట్టండి అట్లా గుర్తించుకోవాలి సార్. రెండో ప్రశ్న వచ్చేసి తెలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజలు పూర్తిగా ఇస్తారంటారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పోయినప్పుడు, తన మామ పార్టీలో పోయినప్పుడు ఎందుకు ఇస్తున్నారో ప్రజలకు చెప్పాలతను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, కోట్ల రూపాయలు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఇస్తారు, 1.6 వస్తుంది, నాకేం భయం లేదని. ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుని టీవీలో పోయాడు మామ దగ్గర. రైట్, ఓకే షేక్ అలీబా గారు. రైట్ సార్, మరో కాల్ కూడా ఉంది. ఒకటేసారి కాల్ చేసిన తర్వాత మాట్లాడతారు. మురళి ఖతార్ నుంచి రెడీగా ఉన్నారు మాట్లాడేందుకు. మురళి గారు నమస్తే అండి. హలో మురళి గారు, లైన్ కట్ అయినట్టుందండి. చెప్పండి సార్. అదే చంద్రబాబు పాదయాత్ర గురించి కానీ, లేకుంటే ఇదివరకు ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎన్ని కోట్లు సంపాదించారని చెప్పారు. అదే ఆయన మెయిన్ ప్రశ్న ఉద్దేశంలో ఇప్పుడు ఎమ్మెల్యేలతో సహా పెద్ద పెద్ద లీడర్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవ్రీడే జాయిన్ అవుతూ ఉన్నారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆయన పాదయాత్రలో రకరకాల కామెంట్లు చేయడము, ఏదో ప్యాకేజీలు తీసుకుని, ఏదో డబ్బులు తీసుకుని జాయిన్ అవుతున్నారు, ఇలాంటి కామెంట్లు చేస్తున్న దానికి సంబంధించి ఈయన అడుగుతున్న ప్రశ్న అది. ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో రావడానికి ఎంత తీసుకున్నాడు, లేకపోతే ఆయన తెలుగుదేశంలో ఉండగా వేరే లీడర్స్ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చేవాడు, అలా తీసుకోవడానికి ఇటువంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది న్యాచురల్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అవసరం లేదు. నిజంగానే అటువంటి ప్యాకేజీల లాంటి థింకింగ్ ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు
ఎవరైతే స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ అవుతారో, పార్టీ కోసం పాటుపడతారో, మళ్ళీ రేపొద్దున ప్రజల కోసం వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం అని పార్టీ నియమావళిని పాటిస్తూ పార్టీ మేనిఫెస్టోని నచ్చి ఆ విధంగా పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళకే స్కోప్ కల్పిస్తూ వచ్చారు. ఆ విధంగానే వచ్చి జాయిన్ అవుతున్నారు. మరొకరు కూడా ఉన్నారు సార్, కువైట్ నుంచి కరుణ ఉన్నారు రెడీగా మాట్లాడేందుకు. కరుణ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి, వెంకట గారితో మాట్లాడండి. హలో నమస్తే సార్, వెంకట గారు. నమస్తే అండి, కరుణ గారు చెప్పండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి. వేదిక అండి. అవునండి సార్, ప్రతిరోజు సాక్షి వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రశ్న కరుణ గారు ప్రశ్న అడగండి, మీ ప్రశ్న సూటిగా అడగండి. సార్, నా ప్రశ్న ఏంటంటే ప్రతిసారి కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు సార్, ఆంధ్ర వాళ్ళ గురించి ఏదేదో, అంటే ఆయన వాడే వర్డ్స్ వచ్చేసి చాలా గలీజ్గా ఉంటాయి సార్. అంటే ప్రతి రాజకీయ నాయకుడిని కూడా చాలా వరస్ట్గా మాట్లాడుతూ ఉంటారు ఆయన. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కానీ, జగన్ గారి గురించి కానీ, ప్రతి ఒక్కరి గురించి కానీ చాలా గలీజ్గా మాట్లాడుతూ ఉంటారు. ఆయన చెప్తా ఉంటారు 600 మంది మన తెలంగాణ వారు చనిపోయారనేసి ఆయన చెప్తారు కదా సార్. కనీసం ఆయన ఫ్యామిలీలో ఈవెన్ ఒక్కరైనా చేసుకుంటారా సార్? నేను ప్రతి ఒక్కరికి సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను సార్. నేను ఎవరి గురించి ఏమీ నేను చెప్పట్లేదు. కానీ అదే ఆయనకు అంత ప్రేమ తెలంగాణ గురించి కానీ అంత ప్రేమ ఉండేవాడైతే విక్షమిత్తమని చెప్పండి సార్. రైట్, ఓకే కర్ర గారు మీ క్వశ్చన్ అర్థమైందండి. రైట్ సార్, మరో కాల్ కూడా తీసుకుంటారా సమాధానం చేస్తారు ఒకటిసారి. కువైట్ నుంచే మరో కాలర్ వాసుదేవ్ రెడ్డి రెడ్డిగా ఉన్నారు మాట్లాడేందుకు. వాసుదేవ్ రెడ్డి గారు నమస్తే అండి. వాసు గారు చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి వాసుదేవ్ రెడ్డి గారు. వెంకట సార్ బాగున్నారు సార్? బాగున్నానండి, అడగండి, ప్రశ్న అడగండి. సార్ మన వాళ్ళంతా ఇప్పుడే బయలుదేరి వచ్చేసారు ఈరోజు నైట్. వెరీ గుడ్. శర్మిలమ్మ గారు పాదయాత్ర కోసము. అదేనండి, వాళ్ళు చెన్నై ద్వారా వస్తున్నారు. అక్కడ ఏమన్నా కొద్ది ఇబ్బంది పడతారా ఇటువైపు రావడానికి అన్నట్టుగా నాకు ఆలోచన వచ్చింది. అయితే ఈయన వాసుదేవరెడ్డి గారు చెప్తున్న విషయం ఏంటంటేనండి, అబౌట్ 20 మంది కువైట్ నుంచి బయలుదేరి వస్తున్నారు. పాదయాత్రలో పార్టిసిపేట్ చేసి కొన్ని రోజులు షర్మిలమ్మ గారితో నడిచి సాంఘీభావం తెలుపుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాళ్ళు కూడా పార్టీకి సపోర్ట్ చూపించి వెళ్లాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇదే పనిగా పాదయాత్రలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. ఎన్ఆర్ఐ రింగ్ లో ఉన్నారు కాబట్టి ఎన్ఆర్ఐ రింగ్ కి సంబంధించి అంటే ఇప్పుడు ప్రస్తుతం శాండీ తుఫాన్ గురించి అంతా మాట్లాడుతున్నాం. అల్లకల్లోలం చేసింది దాదాపు యుఎస్ అంతా కూడా కుదిపేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో ఎన్ఆర్ఐల దగ్గర నుంచి మీకు ఎటువంటి మెసేజ్ వెళ్తున్నాయి, ఎటువంటి వాళ్ళు కష్టాలు ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్నటువంటి అబ్దుల్ తెలుగు వాళ్ళు? నేను యాక్చువల్లీ మన క్లోజ్ సపోర్టర్స్ కి కొంతమందికి ఈమెయిల్స్ ద్వారా, కొంతమంది ఫోన్లలో మాట్లాడడం, ఎవరైనా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారా, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారా విషయంలో కూడా ఎంక్వైరీ చేయడం జరిగిందండి. మెయిన్ గా ఇప్పుడు ఈ శాండీ హరికేన్ విషయానికి వస్తే దాని ల్యాండ్ ఫాల్ తీరాన్ని దాటడం అనేది న్యూజెర్సీలో జరిగింది. దానివల్ల ఏమైందంటే న్యూయార్క్ సిటీ కొంత ఎఫెక్ట్ అయింది, కనెక్టికట్ కొంతగా ఎఫెక్ట్ అయింది. అటు కిందికి వైపుకి వెళ్తే వాషింగ్టన్ డీసీ ఏరియా, వర్జీనియా ఏరియా వాటిలో కొంత ఎఫెక్ట్ అయింది. అయితే మన తెలుగు వాళ్ళు న్యూజెర్సీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. మెయిన్ గా తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆ ఏరియాలో ఉన్న మన తెలుగు వాళ్ళు కొంతమందికి నేను విన్నంత వరకు అయితే మేజర్ ఎఫెక్ట్ ఏం కాలేదన్నట్టుగానే వార్తలు అందినాయి. కొద్దిగా ఉన్న ఇళ్లలో కొంత వాళ్ళ సైడ్ వాల్స్, సైడింగ్స్ అంటారు, అటువంటి కొన్ని పడిపోవడము, వాళ్ళ ఎలక్ట్రిసిటీ పోవడము, ఫోన్ లైన్స్ పనిచేయకపోవడము, ఇటువంటి సమస్యలు తప్పితే మేజర్ గా ఇళ్లు దెబ్బతిన్న విషయాలు అలాంటి పెద్దగా వినపడలేదు మన తెలుగు వాళ్ళ విషయానికి. ప్రస్తుతం వచ్చేసి దాదాపు 60 లక్షల మంది దాకా, అంటే దాదాపు మొత్తం 60 లక్షల మందికి పవర్ కట్ అయినందువల్ల, లేకుంటే వాళ్ళు కమ్యూనికేషన్ కూడా, ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ లేనప్పుడు, అలా అదేవిధంగా నెట్ కూడా అందుబాటులో లేనప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బంధువులు, స్నేహితులతో కూడా ఆందోళన చెందుతుంటారు. ఈ సమయంలో ఒక వెబ్సైట్ లాంటిది కానీ ఏదైనా ఒక సోర్సెస్ ఏదైనా ఉన్నాయా వాళ్ళని కనిపెట్టేందుకు, వాళ్ళకు సంబంధించి ఆరాధిస్తేందుకు ఏమన్నా? వాళ్ళు అంత అంటే డెఫినెట్లీ మీరు చెప్పినట్టుగా ఫోన్ లైన్స్ సరిగ్గా లేకపోవడము, ఎలక్ట్రిసిటీ లేకపోవడం, ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. కొంతమంది నెక్స్ట్ ఫ్యూ డేస్ వరకు ఎలక్ట్రిసిటీ రిస్టోర్ కాదనుకున్న చోట వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గరికి, రిలేటివ్స్ దగ్గరికి వెళ్లి ఉండడం ఇటువంటివి జరుగుతూ ఉంది. వాళ్ళు ఫ్రెండ్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారు. సో విషయాలు ఇక్కడ ఉన్న వాళ్ళ రిలేటివ్స్ కి విషయాలు అందడం కానీ, వీళ్ళు వాళ్ళతో కాంటాక్ట్ లోకి వెళ్ళడం కానీ అది పెద్ద ఇబ్బంది ఉన్న పరిస్థితి అయితే కాదు.
ఓవరాల్ గా ఈ సైక్లోన్ విషయం చూసుకుంటే గత బహుశా మోర్ దాన్ 100 years లో ఇటువంటి హరికేన్ రాలేదు అమెరికాలో. దానివల్ల జరిగిన నష్టం చాలా ఎక్కువగా ఉంది అనేది, నష్టం అంచనా మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు అంచనాలు కూడా వేయడానికి సమయం కరెక్ట్. కానీ ప్రిలిమినరీ అంచనాల ప్రకారం అబౌట్ $20 billion అన్నారు. దాని అర్థం ఏంటంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే దాదాపు 1,00,000 కోట్ల బడ్జెట్ అంతా. ఎగ్జాక్ట్లీ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, ఒక సంవత్సరం బడ్జెట్ అంతా మరొక కాల్ మస్కట్ నుంచి సతీష్ ఉన్నారు రెడీగా మాట్లాడేందుకు. సతీష్ గారు నమస్తే అండి. యా ప్లీజ్ గో హెడ్, అడగండి. గుడ్ చెప్పండి. సతీష్ గారు చెప్పండి. షర్మిల గారి పాదయాత్ర ఇప్పుడు మీరు చూసుకుంటే 18వ తారీఖు మొదలు పెడితే ఇప్పుడు దాదాపు 13 రోజులు 14 days అయిపోయింది. దాదాపు 200 కిలోమీటర్ల వరకు కవర్ అయినట్టుగా అయిన పరిస్థితి. టోటల్ 3000 kilometers ఇచ్చాపురం వరకు వెళ్ళాలి. ఇప్పుడు అనంతపూర్లో ఉన్నారు. బహుశా 6వ తారీఖు ఇప్పటికో కర్నూలులోకి ఎంటర్ అవుతారు. ఇట్లా కర్నూలు నుంచి ఆ తర్వాత తెలంగాణలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఇంకా తర్వాత రోడ్ మ్యాప్ అంతా ముందు క్రియేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొదట్లో చెప్పారు కదండి షర్మిల గారు, కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇది 4 నెలలు పట్టినండి, 5 నెలలు పట్టినండి, 6 నెలలు పట్టినండి, ఇంకా అంతకంటే ఎక్కువ పట్టినా గానీ జగన్ గారు బయటికి వచ్చే వరకు షర్మిల గారు పాదయాత్ర చేస్తూ ఉంటారు. జగన్ గారు బయటకు వచ్చేసిన వెంటనే, అది ఒక 2 నెలల్లో కావచ్చు, దేవుడి దేవల్లో ఇంకా ఎర్లీగా వస్తే ఇంకా మంచిదే, జగన్ గారు టేక్ ఓవర్ చేసి జగన్ గారు కంటిన్యూ చేస్తారు ఈ పాదయాత్ర. ముఖ్య ఉద్దేశము ప్రజలందరితో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం. వాళ్ళు మనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నెన్స్ వచ్చిన తర్వాత ఎటువంటి సమస్యలు ఏ జిల్లాలో ఎలా ఉన్నాయి అవన్నీ అవగాహన ఇప్పుడు ఉండడం వల్ల వాటిని తీర్చడానికి వీలవుతుంది, ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతో. దుబాయ్ నుంచి గిరి ఉన్నారు రెడీగా మాట్లాడేందుకు. గిరి గారు నమస్తే అండి. గిరి గారు నమస్తే, లైన్ ఉన్నారా? గిరి గారు మాట్లాడండి, వెంకట గారితో మాట్లాడండి. నమస్తే సార్, వినొస్తుంది, చెప్పండి గిరి గారు. హలో గిరి గారు మాట్లాడండి. నమస్తే అన్న. నమస్తే చెప్పండి. అన్న ఒక నిమిషం మాట్లాడుతున్నా అన్న. ఇప్పుడు జగన్ తెలంగాణకు వ్యతిరేకం కాదంటారు. హలో అన్న, తెలంగాణ సిద్దిపేట హరిశ్రావు ఏరియా. అర్థమైంది, చెప్పండి. గిరిగారు అడగండి. అయితే ఇప్పుడు జగన్ ఎన్ని రోజులు కాంగ్రెస్ లో కలిసితోడే తెలంగాణకి ఎట్లా వ్యతిరేకం కాదన్న? ఇప్పుడు మీరు అన్న ప్రశ్న పూర్తిగా అర్థం కాలేదు కానీ ఏదో కాంగ్రెస్ లో కలిసేటి అన్నట్టేదో అన్నారు. టీఆర్ఎస్ కలుస్తుందన్న మాట విపరీతంగా వినపడుతుంది కానీ జగన్ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ లో కలుస్తుంది అన్నది ఎప్పుడు లేదండి. ఇప్పుడు అదే మనం చూసుకుంటే ఇప్పుడు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న తీరు కానీ అక్కడ శాండీ తుఫానుకు సంబంధించి అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే మీరు ఉండొచ్చారు, టోటల్ చూస్తుంటారు. ఎన్ని విపత్తులు సంభవించినప్పుడు అక్కడ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కానీ లేకుంటే ప్రజలకు ఏ విధంగా చేసే పనితీరు కనపడుతుంది? ఐ థింక్ ఆ విషయంలోనండి ప్రపంచ దేశాలన్నింటిలో అమెరికా బెస్ట్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఈ ప్రిపేర్డ్నెస్ విషయంలో కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు వాటిని టేక్ కేర్ చేయడం విషయంలో కానీ అమెరికా చాలా ముందుంటుంది. ప్లానింగ్ బాగుంటుంది. దానికి తగ్గట్టుగా ఇబ్బందులు లేకుండా వీలైనంత బాగా ట్రై చేస్తూ అందరికీ పునరావాస సౌకర్యాలు మాత్రం బాగానే కల్పిస్తారు. దానికి తగ్గట్టుగా మన గత 2-3 రోజులుగా విన్నాము. ఈవెన్ ఒబామా ప్రెసిడెంట్ పక్కన ఎలక్షన్స్ ఒక వారం రోజుల్లో ఉందనగా కూడా ఆయన ఆల్మోస్ట్ రాత్రి మగళ్ళు పాపం, అంటే ఒక కారణం బహుశా దీనివల్ల ఓట్ షేర్ పెరుగుతుందన్న ఉద్దేశం కూడా అయితే ఉండొచ్చు. కానీ కాకుండా బాగా కష్టపడ్డారు. మధ్యరాత్రులు కూడా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, న్యూజెర్సీలో ఎక్కడ హిట్ అయింది, ఎటువంటి సమస్యలు వచ్చినాయి వీటని కూడా తెలుసుకుంటూ అందరికీ అధికారులకు అందరికీ అప్రమత్తం చేయడం, వాళ్ళని రియాక్ట్ అవ్వమని చెప్పడం, ఇవన్నీ కంటిన్యూస్ చేస్తారు. కానీ అక్కడ మరోవైపు చూస్తుంటే అంటే రోమ్నీ ప్రధాన ప్రత్యర్థిగా వెళ్తున్నారు. రోమ్నీకి సంబంధించిన ఒక లీడర్ కూడాను క్రిస్టీ అనేసి వ్యక్తి అనేసి ఒబామా పనితీరు, ఎందుకంటే అర్ధరాత్రి తర్వాత కూడా అందుబాటులో ఉంటున్నారు, పిలుస్తూ పలుకుతున్నారు, టెలిఫోన్ అటెండ్ చేస్తున్నారు చెప్పడం, అనగా ఒబామా పనిచేస్తున్న తీరు చాలా అద్భుతంగా ఉందనే ప్రశంసని అందుకోవడం చూస్తుంటే టిల్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది టువర్డ్స్ డెమోక్రాట్లకి
దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఉంటుందని అనుకోనండి. అంటే ఈ డిజాస్టర్ టైంలో పాలిటిక్స్ పక్కన పెట్టి వాళ్ళు జరుగుతున్న వర్క్ ని జరుగుతున్నట్టుగా చెప్పడం అనేది ఎక్కడ ముఖ్య ఉద్దేశము. ఆమె అట్లా అనడం వల్ల ఓవర్ నైట్ డెమోక్రాట్ అయిపోయిన పరిస్థితి లాంటిది కాదు. 2 రోజులు కష్టపడ్డా ఆయన బాగా పనిచేశాడన్నది వాళ్ళ స్టేట్ కి సంబంధించింది. వాళ్ళకి ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్ బాగా తెచ్చుకోవాలి కాబట్టి ఆయన్ని అప్పీస్ చేస్తూ మాట్లాడిన తీరు కూడా కొంత అయి ఉండొచ్చు. బట్ నా ఉద్దేశంలో పాటికి ప్రజలంతా దాదాపు ఎవరికి ఓటేయాలనేది డిసైడ్ చేసేసి ఉంటారు అక్కడ. ఇప్పుడు శాండీ తుఫాను ప్రవహిస్తున్న ఏరియాస్ ఎక్కడైతే విస్తరిస్తూ పోతుందో, ఎందుకంటే ఆల్రెడీ తీరం ఇంకా దాటలేదు పూర్తిగా, కాబట్టి పూర్తిగా దాటినా ఇంకా మళ్ళీ బలపడే అవకాశం. ఎందుకంటే చాలా 2 తుఫాన్లు దాదాపు కలిసిపోయి ఒక పెద్ద తుఫాన్గా తయారైన శాండీ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ డ్యామేజెస్ ఎక్కడెక్కడ జరిగినట్టు మీకు అంచనాలు వస్తున్నాయి? ఏ విధంగా ఇంకా ఫర్దర్ ఎక్కడ ఎండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? యాక్చువల్లీ ల్యాండ్ ఫాల్ అయిపోయిందండి. సో వర్స్ట్ ఈస్ ఓవర్ అనుకోవాలి. అంటే న్యూజెర్సీలో ల్యాండ్ ఫాల్ అవడము, సో న్యూజెర్సీలో బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవడము. అట్లాంటిక్ సిటీ అని మన వాళ్ళందరికీ, ఇండియన్స్ కి, తెలుగు వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. అక్కడ కెసినోస్ ఉన్నాయి, అక్కడికి ఫేమస్ కెసినోస్, కాబట్టి ఆ ప్రాంతం బాగా డ్యామేజ్ అయింది. తీర ప్రాంతం మొత్తం న్యూజెర్సీలో డ్యామేజ్ అయింది. న్యూయార్క్ సిటీ హిస్టరీలో ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో, బహుశా సెకండ్ వరల్డ్ వార్ టైంలో కూడా 2 పూర్తి రోజులు ఎప్పుడు వాల్ స్ట్రీట్ క్లోజ్ చేసిన పరిస్థితి కాదనుకుంటా. అటువంటిది 2 రోజులు క్లోజ్ చేసి ఉంచడము. రైట్ నౌ వి హావ్ కాలర్ ఫ్రమ్ యుఎస్. రవి ఈజ్ రెడీ టు టాక్ టు us. హలో రవి, ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. శాండీ దెబ్బ ఎలా కనపడుతుంది యుఎస్ లో మీకు? రవి గారు చెప్పండి, మీరు ఏ స్టేట్ నుంచి, మీరు కొద్దిగా మీ ఫీల్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి విన్న మాటలు బట్టో కొద్దిగా చెప్పండి. Lot of people are saying that there is no power, signals, and it's very hard to leave. అదే మీరు ఏ స్టేట్ లో అండి? ఏ స్టేట్ నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను టెక్సాస్. సో మీరు లీస్ట్ ఎఫెక్టెడ్, అసలు నాట్ ఎఫెక్టెడ్ ఎట్ ఆల్. రవి గారు చెప్పండి, వెంకట్ గారితో మాట్లాడుతున్నారా? వెంకట్, ఇప్పుడు మీరు మన వైఎస్ఆర్ పార్టీకి ఎన్ఆర్ఐకి రిప్రజెంట్ చేస్తాం కదా? అవునండి. ఓకే, మీరు ఎడ్యుకేటెడ్, చాలా ఎడ్యుకేటెడ్. ఎందుకంటే ఎన్ఆర్ఐ అంటేనే మీరు ఎడ్యుకేటెడ్. రైట్. హౌ యూ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి? బికాస్ he made a lot of corruption, because he won like 5 lakh votes against his opponent, and he is a very strong leader. But all the CBI and all the police and all the investigation agencies found that he made a lot of money laundering, and he did a lot of corruption. But రవి గారు మీరే చెప్తా ఉన్నారు 5 lakhs పైన ఓట్స్ తో గెలిచారనేది. సో ఈజ్ అ గ్రేట్ లీడర్. సో అదొకటి చాలు ఆయన్ని ఫాలో అవడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని. అయితే సిబిఐలు మిగతా అన్ని మాట్లాడుతుంది. మీకు మీరు కూడా చదువుకున్న వారే ఉంటారు కదా, మీరు ఇండియన్ పాలిటిక్స్ ఫాలో అవుతూ ఉంటుంటారు. కరప్షన్ అనే విషయంలో పొలిటికల్ వెండెట్టా అనేది ఒకటి ఫాలో అవడం అనేది విపరీతంగా జరుగుతుంది మన కంట్రీలో ప్రస్తుతం. పవర్ లో ఉన్న పార్టీ స్టేట్ లెవెల్లో కాదు, సెంట్రల్ లెవెల్లో కాదు, వాళ్ళ మంత్రులు వాళ్ళ మీద వచ్చిన ఎలిగేషన్స్ గురించి ఏం పట్టించుకోకుండా వాళ్ళని అపోజ్ చేస్తున్న పార్టీలు, ఆ పార్టీల నాయకుల మీద మాత్రము ఈ ఎలిగేషన్స్ వేస్తూ వాళ్ళ చేతుల్లో ఉన్న సిబిఐని వాడుకుంటూ ఆ విధంగా పొలిటికల్ వెండెట్టా తీర్చుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అది మీరు ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నారు కాబట్టి అక్కడ అటువంటి పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితులు ఉన్న ఇంకొక డెమోక్రటిక్ కంట్రీలో దాన్ని అపోజ్ చేయడానికి మీలాంటి వాళ్ళంతా ముందుకు రాదు. సౌదీ అరేబియా నుంచి అబ్దుల్ ఖాదర్ రెడీ కదా. అబ్దుల్ ఖాదర్ గారు నమస్తే అండి. అబ్దుల్ ఖాదర్ గారు చెప్పండి. అబ్దుల్ ఖాదర్ గారండి, అబ్దుల్ ఖాదర్. యా ప్లీజ్ గో హెడ్, అడగండి. మీరు టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. అబ్దుల్ గారు మీరు దయచేసి టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి, లేకుంటే లైన్ కట్ అయిపోతుంది. మీకు ఏమైనా ప్రశ్న ఉందా? త్వరగా అడగాలి. జగన్ గారు, హలో, అడగండి. జగన్ గారు
ఎప్పుడు బయటకు వస్తారు? అదేనండి, మీలాగే మేమందరం కూడా ఎప్పుడెప్పుడానే చూస్తా ఉన్నాము. మొన్న 5వ తారీఖున డెఫినెట్ గా వచ్చేస్తారని అనుకుంటే దురదృష్టవశాత్తు జరగలేదు. అయితే మీరు గమనించి ఉంటారు కదా, సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా ఆ ఛార్జ్ షీట్ సిబిఐని ఫైల్ చేసి తర్వాత బెయిల్కి అప్లై చేయమన్నారు. సో సిబిఐ ఛార్జ్ షీట్ అప్లై చేసిన వెంటనే బెయిల్కి అప్లై చేయడము, జగన్ గారు బయటకు రావడం జరుగుతుందని మనందరం ఎదురు చూస్తా ఉన్నాము. అయితే ఈ రోజు ఏదో లక్ష్మీనారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఏదో చెప్పారు, గడువు ఏం లేదు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి కానీ ఎప్పుడు ఫైల్ చేస్తామో చెప్పలేదులాగా అన్నారు. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, వీలైనంత త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి అన్న విషయము సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ గడువు కూడా ఓవరాల్ గా చెప్పిన విషయంలో March 31 లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా వీలైన త్వరగా వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేయడము వాళ్ళకి మంచిదే. అది న్యాచురల్ ప్రాసెస్ ఆ విధంగా ఉండాలి. వాళ్ళు కక్ష సాధింపు చర్యగా డిలే చేస్తూ తర్వాత ఎప్పుడో మేము ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము అన్న ఉద్దేశంతో ఉంటే అది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అటువంటి డిలేలు చేసే కొద్దీ ఇంకా ఎక్కువ బుద్ధి చెప్పాలి ప్రస్తుత గవర్నమెంట్ కి అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలు. అనిల్ గారు, అంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల గురించి చూస్తే ఎన్ఆర్ఐ వింగ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఫర్దర్ ఏమేమి యాక్టివిటీస్ డెవలప్ చేసే అవకాశం ఉంది? ఎన్ఆర్ఐస్ యూఎస్ తీసుకున్నాం అనుకోండి, యూఎస్ లో మల్టిపుల్ సిటీస్ లో వెరీ యాక్టివ్ గ్రూప్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ డిఫరెంట్ ఈవెంట్స్ కంటిన్యూస్ గా ఇయర్ లాంగ్ చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డే అప్పుడు ఒక ఈవెంట్ లో చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన September 2 అప్పుడు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు. మధ్య మధ్యలో వేరే ఈవెంట్స్, సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఎన్ఆర్ఐస్ బాగా ముందుకు వస్తున్నారు ఇక్కడ ఇండియాలో కూడా సర్వీస్ యాక్టివిటీస్ చేయడం కోసమని. దానికి సంబంధించే మేము ఒకటి వాటర్ ప్లాంట్స్ స్థాపించాలి. స్టేట్ లో ఎక్కడెక్కడైతే వర్స్ట్ ఎఫెక్టెడ్ త్రాగునీటి ప్రాబ్లం ఉన్న విలేజెస్ ఉన్నాయో అలాంటి చోట్ల వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేయాలన్న ఉద్దేశంతో ఆ వర్క్ చేస్తా ఉన్నాము. డోనార్స్ కూడా చాలా మంది ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము వచ్చే 1-2 నెలల్లో టు స్టార్ట్ విత్ 10 పైలట్ ప్లాంట్స్ ఆల్ 3 రీజియన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో వచ్చేలాగా స్టార్ట్ చేసి అది ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లాలనే ఉద్దేశంలో ఉన్నాం. మన దగ్గర ప్రస్తుతం మోర్ దాన్ 1000 విలేజెస్ ఇంకా హార్డ్ హిట్ బాగా ఫ్లోరైడ్ ప్రాబ్లమ్, టీడీఎస్ అని టోటల్లీ డిజాల్వబుల్ సాలిడ్స్ అని అదొక ఇబ్బందికరమైన విషయం వాటర్ లో ఉంటుంది. అవన్నీ తొలగించే విధంగా ప్లాంట్స్ స్థాపించి అక్కడున్న లోకల్ విలేజర్స్ కి మంచినీళ్లు సరఫరా అయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నామండి. అటువంటి వాటికి ఎన్ఆర్ఐస్ బాగా సపోర్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ యూఎస్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చాలా మంది బ్లూ కాలర్ జాబ్స్ లో ఉన్నా గానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కోసం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే స్వచ్ఛందంగా ముందుకొచ్చి డొనేషన్లు ఇచ్చి మరి మేము సర్వీస్ యాక్టివిటీస్ చేస్తామని ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పార్టీ తరఫున చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ మరో కాలం సార్, కువైట్ నుంచి మస్తాన్ రెడ్డిగా ఉన్నారు. మస్తాన్ గారు నమస్తే అండి. మీరు టీవీ వాళ్ళని తగ్గించి ఫోన్ లో దయచేసి మాట్లాడండి మస్తాన్ గారు. మస్తాన్ గారు అడగండి. అవునండి, అదే మా కోరిక ఉండాలి. వచ్చేవాడిగా దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మస్తాన్ గారు. అవునండి, థ్యాంక్ యూ. మొదటిగా ఇప్పుడు అంటే పార్టీ యాక్టివిటీస్ కి సంబంధించి కానీ లేకుంటే పార్టీ డెవలప్మెంట్ అంటే ఇక్కడ మీరు సేవా కార్యక్రమాల గురించి కాకుండా ఎన్ఆర్ఐ వింగ్ తరఫున ఎటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఇప్పుడు మీరు యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు ఇక్కడ కూడాను వైఎస్ షర్మిల పాదయాత్రకు సంబంధించి అది వస్తున్న రెస్పాన్స్ కానీ వాటిని ఏ విధంగా ఐటీ వింగ్ తో అనుసంధానం చేసి కార్యక్రమాలని డెవలప్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు పార్టీ వెబ్సైట్ కూడా స్టార్ట్ అయిందండి. సో వెబ్సైట్ ద్వారా 2-way కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. సో బేసికలీ ఎన్ఆర్ఐస్ వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనుకునేవి వెబ్సైట్ ద్వారా వాళ్ళు విషయాలు పంపిస్తూ ఉండొచ్చు. వాటిని తీసుకొని అవి
వెబ్సైట్ లోనే పెట్టడం కాకుండా ఈవెన్ వేరే బ్లాగ్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఎన్ఆర్ఐస్ చెప్తున్న మెసేజెస్ పార్టీకి సంబంధించినవి, పార్టీని సపోర్ట్ చేస్తున్న ఏ విషయాలు ఉంటే ఆ విషయాలు స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీడే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ప్లస్ షర్మిల గారి పాదయాత్ర విషయంలో ప్రతి ఎన్ఆర్ఐ ఆల్మోస్ట్ ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆయన డైలీ బేసిస్ పాదయాత్ర ఎలా జరుగుతుంది, స్పందన ఎలా వస్తుంది, ప్రజలు ఏ విధంగా వచ్చి అటెండ్ అవుతున్నారు, ప్రాబ్లమ్స్ ఏవేవి ఉన్నాయనే విషయాలు కూడా ఎన్ఆర్ఎస్ కి అవగాహన పూర్తిగా వస్తుంది ఇవన్నీ ఫాలో అవడం వల్ల. సో అది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉందండి. ప్రస్తుతం అంటే శాంతి తుఫాన్ వచ్చిన తర్వాత అంటే సేవా కార్యక్రమాలు, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ ఇన్ని రోజులు యూఎస్ నుంచి ఉన్నట్టు ఎన్ఆర్ఎస్ అంతా ఇక్కడ వచ్చి సర్వీస్ సెక్టర్ చేసేవాళ్ళు. ప్రస్తుతం అక్కడ కూడా ఎన్ఆర్ఎస్ కి హెల్ప్, ఎందుకంటే ఇంత డ్యామేజ్ అయిన తర్వాత బయటపడ్డ తర్వాత జరిగే యాక్టివిటీస్ కి ఏమైనా రూపం ఇచ్చే అవకాశం ఉంది? అవునండి. మన ఇండియన్స్ లో జనరల్లీ ఎకనామిక్ కండిషన్స్ మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు మంచి పరిస్థితిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ శాండీ వల్ల జరిగిన నష్టాల్లో కొద్ది తీర ప్రాంతాల్లో ఎక్కడైతే కొంత లోవర్ ఎకనామిక్ దీంట్లో ఉన్న అమెరికన్స్ తెల్లవాళ్ళు కానీ నల్లవాళ్ళు కానీ అటువంటి వాళ్ళు అనే ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంటే ఇండియన్స్ స్వచ్ఛందంగా ముందుకెళ్లి బ్లూ క్రాస్ అనే ఒక సంస్థ ఉంది, సాల్వేషన్ ఆర్మీ అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళ ద్వారా హెల్ప్ చేస్తూ అక్కడ వాళ్ళకి వివిధ విధాలుగా సహాయపడడానికైతే మన వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు. మన సపోర్టర్స్ అంటే ఇంకా ముందుంటారు. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ అంటే ఆ ప్రాసెస్ ఎక్కడ అవసరం ఉన్నా చేస్తారు. అయితే ఒకటేమంటే జనరల్లీ గవర్నమెంట్ ఇటువంటి విషయాల్లో చాలానే హెల్ప్ ఇస్తూ ఉంటారు ముందే. ఇళ్ల విషయాల్లో ఏమైనా నష్టపోయిన వాళ్ళు, కార్ల విషయాలు నష్టపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్దగా భయపడాలి. ప్రస్తుతం అంటే ఇండియాకి సంబంధించి ఒక రీజనల్ పార్టీలో కంప్లీట్ గా ఒక ఐటీ వింగ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది, దాదాపు ఎన్ఆర్ఐ వింగ్ సపరేట్ స్టార్ట్ చేసింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి జరుగుతున్న స్పందన కానీ, లభిస్తున్న స్పందన కానీ, లేకుంటే పార్టీ యాక్టివిటీస్ కి ఏ విధంగా ఐటీ వింగ్ దోహదపడుతుంది మీకు ఎన్ఆర్ఐ వింగ్? ఐటీ వింగ్ అంటే ఇప్పుడు ఐటీ వింగ్ ద్వారా బేసికలీ పార్టీ మెంబర్షిప్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళకి ఏమైనా మెసేజెస్ స్ప్రెడ్ అవ్వాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఎంఎస్ల విషయంలో కానీ, ఈమెయిల్స్ విషయంలో కానీ, నాట్ ఓన్లీ దట్ పార్టీ యొక్క పూర్తి కేడర్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఈ సిస్టమ్స్ ఏవైతే ఐటీ ద్వారా డెవలప్ చేసుకోవాలో వాటన్నిటి విషయాల్లో కూడా ఐటీ వింగ్ ముందుండి చేస్తుందండి. ఐటీ వింగ్ కన్వీనర్ ఏమో చల్లా మసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు ఆ విషయాల్లో. మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం. ఇవన్నీ పార్టీకి పునాదులు స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి టెక్నాలజీ విషయాల్లో ఎటువంటి హెల్ప్ కావాలో ఆ హెల్ప్ అంతా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ విషయం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఈ వరకు వచ్చినప్పుడు కూడాను ఎన్ఆర్ఐకి సంబంధించి ఎందుకంటే సమస్యలు ఎక్కువ, ఎందుకంటే యూఎస్ అండ్ యూరోప్ లో ఉన్న వాళ్ళంతా కూడా మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి పెద్ద సమస్యలు ఉండకపోయినా ముఖ్యంగా చూసుకుని మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఇండియన్స్, ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది వాళ్ళు, తెలుగు వాళ్ళంతా కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వీళ్ళకి సంబంధించి ఎన్ఆర్ఐ ఈ వరకు కూడాను వాళ్ళకి సపరేట్ గా ఒకటి అవకాశం కల్పిస్తూ వాళ్ళకున్న సమస్యలు వినేందుకు, వాళ్ళ సమస్యలు తీర్చేందుకు చేస్తామని చెప్పినారు. ఎంతవరకు వచ్చింది, పురోగతి ఎంతవరకు వచ్చింది, వాళ్ళకు స్పందన, సమస్యలను తీర్చే విధానం ఏ విధంగా కలుగుతుంది? సమస్యల విషయంలోనండి పెద్ద సమస్యలు ఏముంటే అంటే వాళ్ళకి అక్కడ పాస్పోర్ట్ సంబంధించిన సమస్యలు ఎదురైతే, అంటే వాళ్ళకి అక్కడ ఉండే లీగల్ స్టేటస్ ఏమన్నా తేడా వచ్చి వాళ్ళు ఇండియాకి వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చినా, లేదంటే అక్కడ ఏదో రీజన్ తో వెనక్కి పంపించేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నా, అటువంటి వాటన్నిటికీ ఒక అపోజిషన్ పార్టీ లాంటి వాళ్ళు, అందులో పవర్ లో ఇప్పటివరకు రాని పార్టీ వాళ్ళు హెల్ప్ చేయగలగడం అనేది అంత ఈజీ విషయం కాదు. స్టిల్ మన సపోర్టర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ అంతా అక్కడ ఒక యూనిఫైడ్ గ్రూప్ కింద అవసరమైనప్పుడు అక్కడ కాన్సులేట్ లో ఏమైనా రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, అక్కడ ఏమైనా ప్రొటెస్టులు చేయడము, ఇటువంటి వాటిలో ముందుంటున్నారు. అయితే గవర్నమెంట్ ఎక్కడైతే స్టెప్ ఇన్ అయ్యి చేయాలో అటువంటి వాటిలో గవర్నమెంట్ బాగా ప్రొయాక్టివ్ గా ముందుండి చేయాలి. దానికి ఒక మినిస్ట్రీ కూడా ఏర్పాటు చేశారు. ఆ విధంగా మిడిల్ ఈస్ట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళ సమస్యల విషయంలో బాగా గట్టిగానే సాల్వ్ చేయడం కోసమే ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అటువంటి మినిస్ట్రీ అయితే లేదు. అయితే గవర్నమెంట్ బాధ్యత అది. గవర్నమెంట్ వీలైనంత వరకు చేయాలి. కొన్ని ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు యాజ్ ఎన్ అపోజిషన్ పార్టీ, రీజనల్ అపోజిషన్ పార్టీ, మా వరకు మేము అక్కడున్న మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్ స్ట్రాంగ్ గ్రూప్, ఏ అవసరం వచ్చినా గానీ అక్కడ తెలుగు వాళ్ళు అది చెప్పిన వెంటనే మన వాళ్ళు రియాక్ట్ అయ్యి కాన్సులేట్ ద్వారా జరగాల్సిన పనులు చూస్తా ఉన్నారు. అక్కడ ఎంపీస్ ఉంటారు, వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, అటువంటి విషయాల్లో మన వాళ్ళు ముందుంటారు. వెంకట్ గారు, ప్రోగ్రామ్ ఎండింగ్కి వచ్చాం, దాదాపు మనం ముసుగుకి వచ్చాం కాబట్టి అసలు మీకు ఎన్ఆర్ఐ వింగ్ లో పార్టీగా మారాలని లేకుంటే ఎన్ఆర్ఐ వింగ్ స్థాపించాలని ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు ఈ థాట్స్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మళ్ళడం జరిగింది. నేను అమెరికాలో చాలా కాలం ఉండి ఇండియాకి తిరిగి వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి వర్క్ చేశానండి. అమెరికా జాబ్ ఇక్కడి నుంచి వర్క్ చేశాను. సో కంటిన్యూస్ గా రాజశేఖర రెడ్డి గారి గవర్నెన్స్ అంతా ఫాలో అవుతూ వచ్చాను. రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల కోసం ఎటువంటి స్కీమ్స్ స్థాపించావని ఎంత సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేయడం, ఎస్పెషల్లీ ఆరోగ్యశ్రీ లాంటి ఒక గొప్ప ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ లాంటివి పెట్టడం, 108 కానీ వివిధ రకరకాల వడ్డీ రుణమాఫీలు, ఇటువంటి అన్ని విషయాలన్నీ చూడడాల్లో బాగా ప్రభావితమయ్యాను. ఆయన చేసిన సేవ, ప్రజల కోసం చేసిన సేవ. తర్వాత అది ఆయన దురదృష్టవశాత్తు మన దగ్గర లేకుండా, మన మధ్యలో లేకుండా వెళ్లిపోవడం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంతే ధైర్యంతో నేను ముందుంటాను అన్న వేలో డే 1 నుంచి ఆయన ఏ విధంగా అయితే ప్రజల మధ్యలో ఉంటూ వచ్చారో, మన ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్ప నాయకుడు ఇంక ఈ మధ్యకాలంలో ఉండరు అన్న ఫీలింగ్ తో ఆయన్ని ఫాలో అవడం మొదలుపెట్టాను. నాకు లక్కీలీ ఆపర్చునిటీ ఇచ్చారు, హెడ్ చేయడానికి చేస్తాను. ఇవాళ వేదికలో కావచ్చు, మీరు చాలా విషయాలు చెప్పారు. ఇది వాళ్ళ వేదిక కార్యక్రమం. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మన సాక్షి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. స్టేట్